ప్రజా దర్బారు పెట్టడం జరిగింది. ఆ ప్రజా దర్బార్లో ఎంఆర్ఓ ఆఫీస్కి 63 మంది ప్రజా దర్బార్లో అప్లికేషన్ ఇచ్చారు సార్. అవి ఏమయ్యాయో అక్కడైతే 50 మంది క్లియర్ అయినట్లు వస్తుంది. కానీ ఇది ఒకసారి ఏమయ్యాయో తీసుకోండి. అలాగే పోయినసారి ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో పరిష్కారం అర్జీలుంటే మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ ఇచ్చేస్తా. వాళ్ళని ఉంటే మాత్రం నేను మాట్లాడగలను రమ్మని చెప్పుకోవాలని తెలియజేస్తున్నాను. అట్లాగే అధికారులకి అలాగే మా పార్టీ లీడర్స్ కూడా ప్రజలు ఇచ్చిన అర్జీలు పరిష్కారం అయ్యా లేదని మీరు కూడా పర్యవేక్షించాల్సిన అవసరం కూడా మీ అందరి మీద ఉంది. ఏదో ఎమ్మెల్యే వచ్చాడు, ఎమ్మెల్యేకి ఒక అర్జీ ఇచ్చేసాడు, ఎమ్మెల్యే ఎంఆర్ఓకి చేయించాడు అంటే కుదరదు. ఆ అర్జీ మీద పరిష్కారం అయిందా లేదా మనం చేస్తేనే ఈ ప్రజా దర్బారికి ఒక విలువ ఉంటుంది. అట్లా కూడా ఊరికే రాజకీయ నాయకులుగా రాజకీయాల కోసం ఇది ప్రజా దర్బారు పెడితే ప్రజలకి ఉపయోగం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎంతో మంది పేద ప్రజలు మనం నమ్మి ఒక అర్జీ మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అధికారులు దాన్ని పరిశీలించాలా. న్యాయం అయితే ఖచ్చితంగా పరిశీలించండి. ఒక ఇబ్బందులు ఉంటే వాళ్ళు చెప్పండి, అమ్మా ఇది వీలు కాదు, ఇది రాదు అని చెప్పకుండా మళ్ళీ ఇచ్చిన వాళ్ళే మళ్ళీ అర్జీ తీసుకుంటే నిజంగా దారుణమైన పరిస్థితి. నేను మళ్ళీ కొత్త ఎంఆర్ఓ గారు ఇచ్చాను కాబట్టి ఎంఆర్ఓ గారు అలాగే ఎంపీఓ గారు కూడా చెప్పండి. ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలకి సమాధానం అయితే ఉండాల్సిందే.